2024 మార్చి 5 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఏది? ప్రపంచంలోనే అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశంగా ఈరోజు ఫ్రాన్స్ నిలిచిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ పార్లమెంటులో ఈ అబార్షన్ హక్కు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా అక్కడ 780 ఓట్లు ఈ బిల్లుకు, ఓకేనా, 780 ఓట్లు ఈ బిల్లుకు ఆమోదం పొందగా ఒక 72 ఓట్లు వ్యతిరేకంగా రావడం జరిగిందనమాట. ఈ బిల్లుకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారంటే కనుక 780. ఈ బిల్లుకు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారంటే 72 మంది అనమాట. ఏ దేశంలో? ఫ్రాన్స్ దేశంలో. కాబట్టి ఇక్కడ ఈ బిల్లు అనేటువంటిది ఆమోదం పొందడం జరిగిందనమాట. దీని ద్వారా ఫ్రాన్స్ దేశం అంతా కూడా గొప్పగా సంబరాలు కూడా చేసుకోవడం చేసింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అబార్షన్ హక్కును కల్పించిన మొట్టమొదటి దేశంగా ప్రపంచంలో ఏ దేశం అవతరించిందంటే కనుక ఫ్రాన్స్. ఫ్రాన్స్ రాజధాని ప్యారిసు. ఫ్రాన్స్ దేశ కరెన్సీ యూరో. ఫ్రాన్స్ దేశ భాష ఫ్రెంచ్. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియల్ అట్టాల్. మన భారతదేశం నుంచి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు? ఫ్రాన్స్ వారి యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ మనకు పాండిచ్చేరి అనమాట. ఫ్రెంచ్ వారి ప్రధాన కేంద్రం ఏంటంటే పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరిని వదిలేసి వీళ్ళు మన దేశం నుంచి 1954లో వెళ్ళిపోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో, 1954 అనమాట. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరిని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తూ ఉండారనమాట. ఈ క్రమంలో 1954లో ఇండియాను వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెంచ్ వారు. సరే, ఓకేనా. ఈ ఫ్రాన్స్ అనగానే ఇప్పుడు ఇటీవల మనం కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది మన దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చింది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అదేవిధంగా ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా ఒక గే ఎన్నిక కావడం అనేటువంటిది ఫ్రాన్స్ దేశ చరిత్రలోనే జరిగిందనమాట. మొట్టమొదటి గే ప్రధానమంత్రి ఎవరంటే కనుక గాబ్రియల్ అట్టాల్. ప్రజెంట్ ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఆయనే, గాబ్రియల్ అట్టాల్. అదేవిధంగా మన దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి విదేశీ సైన్యం ఏది ఈసారి అంటే కనుక ఫ్రెంచ్ సైన్యం. ఫ్రాన్స్ సైన్యం కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా రఫేల్ యుద్ధ విమానాలు, మన ఫ్రాన్స్ దేశం నుంచి కొనుగోలు చేసినటువంటి విమానాలు ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలు. కాబట్టి ఆ రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఇక్కడ విన్యాసాలు చేయడం జరిగింది, చూసాం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పోయిన ఏడాదికి ముఖ్య అతిథి ఎవరంటే ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి. మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో మనకి అధ్యక్షులు అడిగారనమాట, 4 అధ్యక్షులు. ఈ పక్క దేశాలు ఇచ్చి ఆ పక్క అధ్యక్షులను జతపరచమన్నాడు అనమాట. అందులో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి కూడా ఒకరనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా కాబట్టి ప్రెసిడెంట్స్ కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా మన దేశ సైన్యము ఫ్రాన్స్ దేశ సైన్యం రెండూ కలిసి జరిపే గొప్ప జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదంటే కనుక, ఓకేనా, మిలిటరీ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోవాలి. శక్తి ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాలంటే కనుక ఇండియా, ఫ్రాన్స్ అనమాట. అదేవిధంగా ఇటీవల మనకి ఈఫిల్ టవర్, ఫ్రాన్స్లో గొప్ప కట్టడం ఏదైనా మనం చెప్పుకోవాల్సి వస్తే అది ఈఫిల్ టవర్ అనమాట. పర్యాటకులు కూడా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు అన్నమాట ఈఫిల్ టవర్ చూడడానికి. ఓకే, ఇక్కడ మనకు ఫ్రాన్స్ దేశం ఇటీవలని మనకి డిజిటల్ చెల్లింపు, మన దేశానికి సంబంధించి డిజిటల్ చెల్లింపు అనగానే ఏవి యూపీఐ సేవలు అనమాట. ఈ యూపీఐ సేవలు అక్కడ, ఓకేనా, వినియోగించబడుతున్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశంలో? ఫ్రాన్స్ దేశంలో. అక్కడికి ఎవరైతే పర్యాటకులు వస్తారో వాళ్ళందరూ కూడా యూపీఐని వినియోగించుకోవచ్చు అనమాట, యూపీఐ సేవలను. ఓకేనా, అది కూడా మనం చెప్పుకున్నాం. ఇట్లా మనకి బాగా రిలేటెడ్గా ఉన్నటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అబార్షన్ హక్కు బిల్లును కల్పించిన మొదటి దేశంగా ఏది నిలిచిందంటే కనుక ఫ్రాన్స్ దేశం. అబార్షన్ అంటే ఏం లేదు, గర్భం ద్వారా ఏదైతే పిండం వస్తుందో దానికి సంబంధించిన భాగాలు, పిండం, ఇవన్నీ కూడా గర్భాశయం నుంచి బయటికి రావడమే గర్భస్రావం అంటే. చనిపోయిన తర్వాత, ఓకేనా, ఈ పిండం కావచ్చు, అదేవిధంగా ఇవి ఆ భాగాలు అవన్నీ కూడా, ఓకేనా, ఈ గర్భాశయం నుండి వేరవుతాయి అన్నమాట. దాన్నే గర్భస్రావము, ఇంగ్లీష్ అయితే అబార్షన్ అంటారనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. గత కరెంట్ అఫైర్స్ క్లాసులో నేను గుర్తు చేస్తున్నా మీకు. ఇటీవలనే మనకి కెన్నెత్ స్మిత్ అనేటువంటి ఒక వ్యక్తిని అమెరికా దేశంలో
కెన్నెత్ స్మిత్ అనేటువంటి ఒక వ్యక్తిని అమెరికా దేశంలో నైట్రోజన్ గ్యాస్ ద్వారా అతన్ని చంపేయడం జరిగిందనమాట. యాక్చువల్గా అతను కూడా ఒక దోషి అనమాట. ఒక హత్య కేసులో ఒక దోషిగా ఉన్నాడనమాట కెన్నెత్ స్మిత్ అనేటువంటి వ్యక్తి. ఆయనకు ఉరిశిక్ష అమలైందనమాట. కానీ ఇక్కడ ఉరిశిక్ష అనేటువంటిది ఏ రూపంలో ఇతనికి ఇవ్వడం జరిగిందంటే కనుక నైట్రోజన్ గ్యాస్, ఆ మాస్క్ను పెట్టేసి నైట్రోజన్ గ్యాస్ వదిలి అతన్ని చంపేయడం జరిగిందనమాట. ప్రపంచంలో చాలామంది హ్యూమన్ రైట్స్ కమిషన్ చెందినటువంటి వాళ్ళందరూ కూడా తప్పుపట్టారనమాట ఈ విషయాన్ని. నైట్రోజన్ గ్యాస్ ద్వారా అతన్ని చంపడం అనేటువంటిది అమానుషం అనేటువంటి విషయం ద్వారా తప్పుపట్టారనమాట. కాబట్టి ఇది ఏ దేశంలో జరిగిందనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అమెరికా. ఇది కూడా ఫస్ట్ టైం అనమాట. నైట్రోజన్ గ్యాస్ ద్వారా అమలు చేసినట్టు ఒక వ్యక్తిని చంపడం ఏ దేశంలో మనం చూస్తున్నామంటే అమెరికా దేశంలోనే మొదటిసారి. ఇవి గుర్తుపెట్టుకోండి అందరూ. సెకండ్ క్వశ్చన్, భారత జీడిపి వృద్ధి రేటును మూడీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకు ఎంతగానో పెంచింది? భారత జీడిపి వృద్ధి రేటు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి వృద్ధి రేటును ఎంత శాతంగా పెంచింది అంటే కనుక 6.8%. గతంలో ఈ మూడీస్ అనేటువంటి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 6.1 వృద్ధి రేటుగా అంచనా వేసి ఉండేదన్నమాట. 6.1గా అంచనా వేసి ఉంది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేసిందంటే కనుక సవరించిందనమాట. 6.1 నుంచి 6.8కి పెంచడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేటును మూడీస్ ఎంతగా అంచనా వేసిందంటే 6.8గా. ఎంత నుంచి ఎంతకు పెంచింది? 6.1 ముందు, 6.8గా ఇప్పుడు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రానున్నటువంటి ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంతగా అంచనా వేస్తూ ఉందంటే 6.4గా అంచనా వేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, 6.4గా. ఇదే మూడీస్ ఏం చెప్తుంటేనే G20 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ G20 దేశాలలో అత్యంత వేగంగా వృద్ధి రేటును కలిగి ఉన్న దేశంగా భారతదేశాన్ని చెప్పిందనమాట. ఈ G20 దేశాలు ఉంటాయి కదా, 20 దేశాలు, ఇందులో అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు నమోదు చేసిందంట భారతదేశం. ఆ విషయాన్ని కూడా వెల్లడించిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ 2.4గా ఉందంట G20 దేశాల యొక్క వృద్ధి రేటు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024లో 2.4గా ఉందంట. 2.4 గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రానున్నటువంటి సంవత్సరంలో 2.6గా అంచనా వేస్తూ ఉందన్నమాట. 2.6గా. ఇది G20 దేశాలకు సంబంధించి. ఇదనమాట మూడీస్ అనగానే 6.8గా అంచనా వేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. అదేవిధంగా ఇటీవల మనం కొన్ని చెప్పుకోవడం జరిగిందనమాట. ఓకేనా. ప్రపంచ బ్యాంకు 6.3గా అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, తెలుగులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటాం, 6.7గా అంచనా వేసింది. 6.7గా. ఓకేనా. అదేవిధంగా మనకి మోర్గాన్ స్టాన్లీ అనే సంస్థ, మోర్గాన్ స్టాన్లీ చాలా గొప్ప ఆర్థిక సంస్థ అనమాట. అది వచ్చేసి 6.9గా అంచనా వేసింది. 6.3 వరల్డ్ బ్యాంకు, 6.7 IMF, 6.9 మోర్గాన్ స్టాన్లీ అనమాట. 6.8 మూడీస్, 6.8 వచ్చేసి మూడీస్. 7 వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతగా అంచనా వేసిందంటే 7గా అంచనా వేసింది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇండియా రేట్స్ ఎంతగా అంచనా వేసింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇండియా రేట్స్ ఎంతగా అంచనా వేసింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కానీ తెలియకపోతే నన్ను అడగండి కామెంట్లో, నేను చెప్తా. ఓకేనా. ఇండియా రేట్స్ ఎంతగా అంచనా వేసింది అని కామెంట్ బాక్స్లో తెలిస్తే ఆన్సర్ చేయండి, తెలియకపోతే నన్ను క్వశ్చన్ రూపంలో అడగండి, నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. గత కరెంట్ అఫైర్స్ను మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారతదేశంలోని 18 రాష్ట్రాల నుంచి శకటాలు ఓకేనా అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 18 రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విద్యాశాఖ తయారు చేసిన శకటం అయితే తెలంగాణ నుంచి జయ జయ హే తెలంగాణ పేరుతో తయారైనటువంటి శకటం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే శకటాలకు ప్రైజులు ఇవ్వడం జరిగిందనమాట. ఈ ప్రైజెస్ అనేటువంటిది 2 భాగాలుగా విభజించారు. ఒకటి న్యాయ నిర్ణేతల శకటాల భాగం, 2 ప్రజా ఎంపిక శకటాల భాగం. న్యాయ నిర్ణేతల శకటాల భాగంలో ఒరిస్సా ప్రథమ ర్యాంకును, ప్రథమ బహుమతి పొందింది. ప్రజా ఎంపిక శకటాల విభాగంలో గుజరాత్ బహుమతి పొందడం జరిగింది. తొలి బహుమతి అన్నమాట, ఫస్ట్ ప్రైజ్ గుర్తుపెట్టుకోవాలి. న్యాయ నిర్ణేతల పరంగా ఒరిస్సా, ప్రజా ఎంపిక పరంగా గుజరాత్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ శకటానికి 3వ స్థానం వచ్చింది. అది ఏ భాగంలో అంటే ప్రజా ఎంపిక శకటాల భాగంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ ప్రైజ్ అనమాట, థర్డ్ బహుమతి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ క్వశ్చన్, రీసా అనే గిరిజన దుస్తులు జిఐ ట్యాగ్ పొందగా ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి? రీసా అనే గిరిజన దుస్తులు జిఐ ట్యాగ్ పొందాయన్నమాట. ఇవి త్రిపుర రాష్ట్రానికి చెందినవి. చాలా ఇంపార్టెంట్. జిఐ గుర్తింపు పొందినటువంటి ఏవైనా సరే ఉత్పత్తులు అవన్నీ నోట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇటీవల మనం చూస్తే తెలంగాణకు సంబంధించి కూడా అంశం తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయన్నమాట జిఐ ట్యాగ్. కాబట్టి జిఐ ట్యాగ్ ఇప్పుడు ఏ దానికి వచ్చిందంటే కనుక రీసా అనేటువంటి గిరిజన దుస్తులు, అంటే గిరిజనులు తయారు చేసేటువంటి దుస్తులు అనమాట. ఇక్కడ చూడండి ఇమేజ్లో ఈ గిరిజన యువతి ఆమె ఒంటిపైన వేసుకున్నటువంటి ఒక వస్త్రం ఉంది చూడండి, దుస్తులు. ఓకేనా. ఆ వస్త్రాలన్నీ కూడా ఇప్పుడు జిఐ ట్యాగ్ లభించాయన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. త్రిపుర ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం టిప్రా మోతా అనే పార్టీ 3 కలిసి త్రిపుర రాష్ట్రంలోని గిరిజనులు ఎవరైతే ఉంటారో ఆ గిరిజనులందరికీ కూడా వారికి సాంఘిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల పరంగా అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో వారందరూ కూడా గొడవలు పడకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలనే ఉద్దేశం చేత త్రైపాక్షిక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అదే త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ టిప్రా మోతా పార్టీ అనమాట, టిప్రా లోతా పార్టీ, ఈ 3 కలిసి త్రైపాక్షిక ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఇది ఏ రాష్ట్రం అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, త్రిపుర. కాబట్టి త్రిపుర రాజధాని అగర్తల, త్రిపుర హైకోర్టు అగర్తల, త్రిపుర రాష్ట్ర భాష బెంగాలీ ఇంగ్లీషు, త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇటీవల కొన్ని జిఐ ట్యాగ్ పొందినటువంటివన్నీ కూడా నేను చెప్తా, నోట్ చేసుకోండి. అంబాజీ మార్బుల్ జిఐ ట్యాగ్ పొందిందనమాట. అంబాజీ మార్బుల్ గుజరాత్. నెక్స్ట్ మజులీ పెయింటింగ్స్ వచ్చి అస్సాం. మజులీ మాస్కులు అస్సాం. బంగ్లార్ ముస్లిన్ అనేటువంటి ఒక వస్త్రం అనమాట, ముస్లిన్, ఇది వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ నరసాపూర్ లేస్ క్రాఫ్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆత్రేయపురం పూతరేకులు ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా హైదరాబాద్ లక్క గాజులు, హైదరాబాదులో చార్మినార్లో లార్డ్ బజార్లో దొరికేటువంటి లక్క గాజులు అనమాట. మనం చెప్పుకున్నాం ఇటీవలనే. లక్క గాజులు మొఘల్స్ కాలం నుంచి అవి వస్తూ ఉన్నాయన్నమాట, లక్క గాజులు. అవి కూడా జిఐ ట్యాగ్ పొందాయి. నెక్స్ట్ రత్లాం ఓకేనా, రత్లాం వెల్లుల్లి వచ్చేసి మధ్యప్రదేశ్. రత్లాం వెల్లుల్లి వచ్చేసి మధ్యప్రదేశ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ కటక్ టారాకాసి. కటక్ టారాకాసి వచ్చేసి ఒరిస్సా. కటక్ టారాకాసి వచ్చేసి ఒరిస్సా అనమాట. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి జిఐ ట్యాగ్ పొందినటువంటివి ఆ రాష్ట్రాలు. అవి ఏవి అనేది నోట్ చేసుకోండి, చదువుకుంటారండి. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి చూసినట్లయితే కనుక ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి, ఆయనే పూసా చిరంజీవి వార్తలో నిలిచాడు అన్నమాట. పూసా చిరంజీవి ఇతను చెమట ద్వారా మధుమేహాన్ని గుర్తించే పరికరం, అంటే చెమట ద్వారా మధుమేహం అంటే డయాబెటీస్ అన్నమాట, మధుమేహాన్ని గుర్తించే పరికరాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తిగా రికార్డులో నిలిచాడనమాట. ఆయనే ఆంధ్రప్రదేశ్కు చెంది ఏలూరు ఒక జిల్లా వాసి పూసా చిరంజీవి అనమాట. పూసా చిరంజీవి గుర్తుపెట్టుకోవాలి. చెమట ద్వారా మధుమేహాన్ని గుర్తించే పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరిని అడుగుతారు? ఆన్సర్ పూసా చిరంజీవి. ఫోర్త్ క్వశ్చన్, అనుమానిత మోసపూరిత మొబైల్ కాల్స్, ఎస్ఎంఎస్లు నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ ఏది? పోర్టల్ పేరు చక్సు అనమాట. చక్సు అనేటువంటి పోర్టల్ను ఆవిష్కరించడం జరిగిందనమాట. కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ మంత్రి కూడా ఆయనే మనకు తెలుసు. అశ్విని వైష్ణవ్ గారు కమ్యూనికేషన్ మినిస్టర్గా కూడా ఉన్నారు కాబట్టి ఈయన ఆవిష్కరించిన పోర్టల్ పేరు చక్సు అనమాట. ఇప్పుడు మనం ఫోన్లలో ఎన్నో సైబర్ నేరాలు రోజుకు ఎక్కువ అయిపోతున్నాయి. సైబర్ నేరాలు, ఆ సైబర్ నేరాల వల్ల ఎక్కువగా ప్రాణాలు కూడా, ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి సైబర్ నేరాలను మరింత అరికట్టడం కోసం ఏవైతే అనుమానిత మోసపూరిత మొబైల్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్లను నివేదించడానికి, వాటిని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం గొప్పగా తీసుకొచ్చినటువంటి పోర్టల్ చక్సు పోర్టల్. మనకు ఉద్యోగం ఆఫర్ ఇస్తారు, ఉద్యోగం ఆఫర్లు చెప్తారు, అవి కూడా అసత్యమే. కొన్ని సత్యం ఉంటాయి, కొన్ని అసత్యం ఉంటాయి అన్నమాట. అదే లాటరీ తగిలిందని చెప్పేసి మోసం చేస్తున్నారు ఫోన్లలో. ఇట్లా ఎన్నో రకాల మోసపూరిత కాల్స్, ఎస్ఎంఎస్లు మనకు వస్తూ ఉన్నాయన్నమాట. వాటిని మనం ఏం చేయాలంటే కనుక చక్సు పోర్టల్లో మనకు వచ్చినటువంటి మెసేజ్లన్నీ కూడా చక్సు పోర్టల్లో ఉంచాలన్నమాట. ఉంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి విషయాలపైన అధ్యయనం చేసి అది ట్రూ ఆర్ ఫాల్స్, సత్యమా అసత్యమా అనే సమాచారాన్ని మనకు అందించడమే కాకుండా ఆ సైబర్ నేరాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని అరికట్టడానికి తీసుకొచ్చినటువంటి గొప్ప పోర్టల్గా చక్సు పోర్టల్ అనేటువంటిది నిలుస్తూ ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, గత కరెంట్ అఫైర్స్ నేను ఒకసారి మీకు రివిజన్ చేస్తూ ఉన్నా కాబట్టి మళ్ళీ గత కరెంట్ అఫైర్స్ క్లాస్ ఒకటి చెప్తున్నా. ఇప్పుడు దేశంలోనే స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటి, దేశంలోనే స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాసు ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేస్తూ ఉంది, మనందరికీ తెలుసు. ఇటీవల మనం చూస్తే కనుక శ్వాసతోనే ఫోన్ అన్లాక్ చేసేటువంటి టెక్నాలజీని డెవలప్ చేసిందనమాట. శ్వాసతోనే ఫోన్ అన్లాక్ చేసే టెక్నాలజీ ఐఐటి మద్రాస్ వాళ్ళే. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి మద్రాసే ఇతర దేశాల్లో క్యాంపస్ స్టార్ట్ చేసింది, మొదటి క్యాంపస్ను. ఎక్కడ? టాంజానియాలోని జాంజీబార్లో. అక్కడ డైరెక్టర్ జనరల్గా ఒక మహిళను నియమించిందనమాట, ప్రీతి అగాలయం. విదేశాలలో మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ డైరెక్టర్ జనరల్ ఒక మహిళ అయిందనమాట, ఆమె ప్రీతి అగాలయం. ఇదే ఐఐటి మద్రాసు తన రెండవ క్యాంపస్ను శ్రీలంకలోని క్యాండీలో ప్రారంభించబోతూ ఉన్నారు. అవి చెప్పుకున్నాం. ఇట్లా ఐఐటి మద్రాస్ ఎంతో గొప్ప సమాచారం, దీని గురించి మనం ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి. ఇలా స్పోర్ట్స్ కోటాను మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. ఇదే ఐఐటి మద్రాస్ మన తెలుగు రాష్ట్రాల్లో లెసన్స్ చెప్పడానికి కూడా సిద్ధమైనట్టుగా మనం చెప్పుకున్నాం. పాఠశాలలో ఉన్న విద్యార్థులకు పాఠ్యాంశాలు చెప్పడానికి ఏ ఐఐటి ముందుకు వచ్చిందంటే ఐఐటి మద్రాసే. రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అన్నమాట. క్వశ్చన్, ఏ సంవత్సరం నాటి తీర్పును కొట్టివేస్తూ నోటు తీసుకుని చట్టసభల్లో ఓటేయడం నేరమని సుప్రీంకోర్టు తెలిపింది? ఏ సంవత్సరం నాటి తీర్పును కొట్టివేస్తూ
నోటు తీసుకుని చట్ట సభల్లో ఓటు వేయడం నేరమని సుప్రీంకోర్టు తెలిపింది అంటే కనుక ఆన్సర్ 1998. చూద్దాం దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏముందో. ఓటు వేసేందుకు మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుంచి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చిందన్నమాట. చూడండి, ఓటు ఎవరైతే వేస్తారో అదేవిధంగా మాట్లాడేందుకు లంచం తీసుకుంటారో అటువంటి ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుంచి రక్షణ ఉండదని చెప్పిందన్నమాట సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. అలాంటి వారికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ 1998లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఏ సంవత్సరం? 1998లో అలాంటి వారందరికీ కూడా ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఇప్పుడు కొట్టేసిందనమాట. ఇప్పుడు 7 మంది ఉన్నారన్నమాట. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో తీర్పు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 7 మంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకాభిప్రాయంతో చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని వెలువరించిందనమాట. చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ ధర్మాసనంలో ఉన్న 7 మంది సభ్యులు నోట్ చేసుకోవాలి మీరు. ఒకరు డివై చంద్రచూడు, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా. ఈ 7 మంది పేర్లు బాగా చదవాలన్నమాట. డివై చంద్రచూడు, ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్, పిఎస్ నరసింహ, జేబీ పార్టీవాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రా. డివై చంద్రచూడ్, ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్, పిఎస్ నరసింహ, జేబీ పార్టీవాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రా. ఈ 7తో కూడినటువంటి ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఏ సంవత్సరం నాటిది తీర్పు కొట్టేసినారంటే 1998 నాటి ఓకేనా తీర్పును కొట్టేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఇక గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 చూడండి, టెన్నిస్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో మెన్స్ సింగిల్, ఉమెన్స్ సింగిల్ మరింత ఇంపార్టెంట్ అనమాట. ఈ ఏడాది మెన్స్ సింగిల్ విన్నర్ ఎవరు అంటే కనుక ఓకేనా జెన్నిక్ స్పిన్నర్ ఇటలీ దేశానికి చెందినటువంటి ప్లేయర్ జెన్నిక్ స్పిన్నర్. రన్నర్ ఎవరు అంటే డేనియల్ మెద్వదేవ్, రష్యా. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ విన్నరు జెన్నిక్ స్పిన్నర్, ఇటలీ. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ రన్నర్ వచ్చేసి డానియల్ మెద్వదేవ్, రష్యా. అదేవిధంగా ఉమెన్ సింగిల్ విన్నర్ వచ్చేసి అరీనా సబలెంకా, బెలారస్. అరీనా సబలెంకా అనమాట, కంట్రీ బెలారస్. అదేవిధంగా ఉమెన్ సింగిల్ రన్నర్ వచ్చేసి జంగ్ క్విన్వెన్ చైనా అనమాట. జంగ్ క్విన్వెన్ది చైనా. నోట్ చేసుకొని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ క్వశ్చన్, వినియోగదారులకు అత్యున్నత సేవలు అందిస్తున్న ఏ సంస్థకు బ్రాండన్ హాల్ స్వర్ణం అందించింది? చూడండి, బ్రాండన్ హాల్ అనేటువంటి సంస్థ అమెరికాలోని లాస్ ఏంజల్స్ను ప్రధాన కేంద్రంగా చేసుకొని పనిచేస్తూ ఉన్నటువంటి ఒక దిగ్గజ సంస్థ అనమాట బ్రాండన్ హాల్. అది కొన్ని పురస్కారాలను ఇవ్వడం జరిగిందనమాట. అందులో భాగంగా గోల్డ్ మెడల్ మన భారతీయ కంపెనీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు గోల్డ్ రావడం జరిగిందన్నమాట. గోల్డ్ మెడల్ రావడం జరిగిందనమాట. స్వర్ణం రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వినియోగదారులకు అత్యుత్తమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది, మనందరికీ తెలుసు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేటువంటిది. అదేవిధంగా టీఎంఐ అనేటువంటి ఒక మానవ వనరుల విభాగానికి కూడా ఆ గోల్డ్ మెడల్ దక్కిందనమాట. టీఎంఐ అనేటువంటి ఒక సంస్థ అనమాట, మానవ వనరుల విభాగ సంస్థ అనమాట. దానికి కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ రెండు కూడా మన భారతదేశానికి చెందినటువంటి కంపెనీలు, సంస్థలే. కాబట్టి ఏ రెండు సంస్థలకు వచ్చిందంటే కనుక ఒకటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మరొకటి టీఎంఐ. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1959లో ఏర్పాటైంది. ఏర్పడిన సంవత్సరం 1959. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రస్తుత చైర్మన్
శ్రీకాంత్ మాధవ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి మహారత్న స్టేటస్ కలిగినటువంటి కంపెనీ అనమాట. మన దేశంలో మహారత్న, ఒక మినీ రత్న ఇట్లాంటి కంపెనీలు చాలా గొప్పగా కనిపిస్తాయి. అందులో మహారత్న చాలా పవర్ఫుల్ అనమాట. మహారత్న స్టేటస్ కంపెనీ అనమాట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేటువంటిది. ఇవి గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక చాలా ఇంపార్టెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో భాగంగా మన భారతదేశం నుంచి దేన్ని మనం నామినేట్ చేసి పంపించామంటే కనుక మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఛత్రపతి శివాజీ కాలంలో అద్భుతమైనటువంటి దుర్గాలు పనిచేశాయన్నమాట. శివాజీ విజయాలకు కారణమైనటువంటి దుర్గాలు అనమాట. అట్లాంటి 12 దుర్గాలను మనం నామినేట్ చేసి పంపించడం జరిగిందనమాట. ఆ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేరుతావా లేవా? ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేది చేరుతాయి లేదనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, కానీ మనమైతే నామినేట్ చేసి పంపించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. వేటిని నామినేట్ చేసి పంపించామంటే కనుక మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గుర్తుపెట్టుకోవాలి. సెవెంత్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎప్పుడు ప్రారంభించాలని నిర్ణయించింది? చూడండి, ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుందన్నమాట ప్రస్తుత గవర్నమెంటు. వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అనమాట. అభయహస్తం కింద 6 గ్యారంటీల స్కీమ్ అనమాట. దానిలో భాగంగా ఒకటి ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేటువంటిది కూడా. దీనిని ఎప్పుడు ప్రారంభించబోతున్నారంటే మార్చి 11, 2024 మార్చి 11 గుర్తుపెట్టుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకంలో భాగంగా ఎవరికైతే ఇల్లు లేవో అర్హులందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు ఆ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంటి స్థలంతో పాటు ఆ ఇల్లు నిర్మించుకోవడం కోసం 5 లక్షలు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించినటువంటి సమాచారం. ఇటీవలనే మనం చూస్తే కనుక 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ కావచ్చు, గృహిణికి 2500 రూపాయలు నెల ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రారంభించుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట. అదేవిధంగా గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు. ఇట్లా ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా మార్చి 11వ తేదీన స్టార్ట్ చేయాలని ఉన్నారనమాట. ఓకేనా, అది ఫిక్స్ అయిపోయింది డేటు. ఆ రోజు ఇంకా దానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే ఆ రోజు తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా యువ వికాసం కింద కూడా 5 లక్షల వరకు గ్యారంటీ కార్డ్ అనేటువంటిది ఉంది. ఓకేనా, యువ వికాసం కింద విద్య అభ్యసించడం కోసం 5 లక్షల కార్డ్ అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా పెన్షన్ వచ్చేసి 4000 రూపాయలు అనమాట. పెన్షన్ వచ్చేసి 4000 రూపాయలు. ఇవన్నీ కూడా 6 గ్యారంటీ స్కీమ్లలో భాగమే అనమాట. ఇది వరకు కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. ఇటీవల పీచు మిఠాయి ఉంటుంది కదా, ఆ పీచు మిఠాయిని నిషేధించినటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. పీచు మిఠాయిని నిషేధించిన రాష్ట్రం తమిళనాడు. పీచు మిఠాయిని నిషేధించిన కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి. అంటే తమిళనాడు పక్కనే ఉంటుంది కదా పాండిచ్చేరి, అక్కడ కూడా పీచు మిఠాయిని నిషేధించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎయిత్ క్వశ్చన్, పరిచయం లేని మహిళను డార్లింగ్ అనడం లైంగిక వేధింపు కిందికి వస్తుందని తీర్పిచ్చిన హైకోర్టు ఏది? పరిచయం లేని మహిళను డార్లింగ్ అనడం లైంగిక వేధింపు కిందికి వస్తుందని తీర్పు ఇచ్చిన హైకోర్టు ఏదంటే కనుక కలకత్తా హైకోర్టు అనేటువంటి దేశంలోనే మొట్టమొదటి హైకోర్టు అనమాట. 1862లో లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి వైస్రాయ్గా ఉన్న కాలంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారి కలకత్తా హైకోర్టు ఏర్పడింది. భారతదేశంలో కలకత్తా హైకోర్టు తర్వాత అదే సంవత్సరం బాంబే హైకోర్టు, అదే సంవత్సరం మద్రాస్ హైకోర్టు. 1862లోనే 3 హైకోర్టులు ఏర్పడతాయి. కానీ మొదటి హైకోర్టు ఏదంటే కలకత్తా హైకోర్టు అనమాట. సమ్మనాథ్ పండిత్. కలకత్తా హైకోర్టు మొట్టమొదటి న్యాయమూర్తి ఎవరంటే సమ్మనాథ్ పండిత్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. గోల్డెన్ పికాక్ అనే ఆయన ఉంటాడు. మన భారతీయ న్యాయమూర్తి సమ్మనాథ్ పండిత్ అనమాట. మొట్టమొదటిసారి కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది గోల్డెన్ పికాక్ అనమాట.
అట్లా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొదటిసారిగా విధులు నిర్వర్తించిన వారు ఎవరంటే గోల్డెన్ పికాక్. అదే భారతీయ న్యాయమూర్తి అయితే సమ్మనాథ్ పండిత్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సరే, ఎవరైనా సరే పరిచయం లేని మహిళను డార్లింగ్ అండం ఇక నుంచి లైంగిక వేధింపు కిందికి వస్తుందన్నమాట. ఆ విషయాన్ని ఏ హైకోర్టు తెలిపిందంటే కలకత్తా హైకోర్టు అనమాట. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక మహిళా కానిస్టేబుల్ను జానకిరామ్ అనేటువంటి ఒక వ్యక్తి తాగిన మైకంలో మత్తులో ఉండగా డార్లింగ్ అని పిలవడం, ఓకేనా, ఆ మహిళా కానిస్టేబుల్ కోపంతో కేసును నమోదు చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో ఇచ్చిన తీర్పు ఇది గుర్తుపెట్టుకోవాలి, కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు అనమాట. ఒక మహిళా కానిస్టేబుల్ను జానకిరామ్ అనేటువంటి ఒక వ్యక్తి తాగిన మైకంలో డార్లింగ్ అనడం జరిగిందంట. కాబట్టి ఎవరైనా సరే అసలు పరిచయం లేని మహిళను డార్లింగ్ అనడం ఇక నుంచి లైంగిక వేధింపు కిందికే వస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, కలకత్తా హైకోర్టు తీర్పు గుర్తుపెట్టుకోవాలి. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఇటీవల నియమించబడింది ఎవరంటే రష్మి శుక్లా. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఎవరు నియమించబడ్డారు? రష్మి శుక్లా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి ఆవిష్కరించిన రాజ్యాంగ ప్రవేశిక పుస్తక రచయిత ఎవరు? చూడండి, రాజ్యాంగ ప్రవేశిక రచయిత ఎవరంటే కనుక కేఎస్ లక్ష్మణరావు. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆవిష్కరించడం జరిగిందనమాట. చూడు, రాజ్యాంగ ప్రవేశిక అంటే కనుక మనందరికీ తెలిసినటువంటిదే, పాలిటీ మనం చదువుతూ ఉంటాం. 1946 డిసెంబర్ 13వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ, అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం కూడా రాలేదన్నమాట. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెడతారనమాట. ఆ లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగానే రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది తయారు చేయబడింది. రాజ్యాంగ ప్రవేశికను మనం ప్రియాంబుల్ అని, అవతారిక అని, ముందు మాట, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయన్నమాట రాజ్యాంగ ప్రవేశికకి. కాబట్టి ఈ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడింది అంటే మాత్రం 1949 నవంబర్ 26. రాజ్యాంగ ప్రవేశిక ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26. 1950 జనవరి 26 అమల్లోకి వచ్చే నాటికి రాజ్యాంగ ప్రవేశిక తొలి రూపం ఎలా ఉండేదంటే కనుక సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర. గుర్తుపెట్టుకో, సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర అనే పదాలను కలిగి ఉంటుందన్నమాట తొలి రూపం. ఇప్పుడు దాని రూపం ఎలా ఉంది? ప్రస్తుత రూపం, రాజ్యాంగ ప్రవేశిక ప్రస్తుత రూపం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర ఈ పదాలతో ప్రస్తుత రూపం అనేటువంటిది ఉంది. రాజ్యాంగ ప్రవేశికను అమెరికా నుంచి మనం సంగ్రహించడం జరిగిందనమాట. రాజ్యాంగ ప్రవేశికను ఒక్కసారి మాత్రమే సవరించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక్కసారి సవరించారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అన్నమాట. ఆ సవరణ ద్వారా ఏ పదాలు చేర్చబడ్డాయి అంటే సామ్యవాద, లౌకిక అనే 2 పదాలు చేర్చబడతాయి. సామ్యవాద, లౌకికం నోట్ చేసుకోవాలి, అడుగుతూ ఉంటాడు అనమాట. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడినటువంటి ఓకేనా ప్రముఖ పదాలు ఏంటి అంటే సామ్యవాద, లౌకిక. ఇది గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగ ప్రవేశికి సంబంధించి కామన్ పాయింట్స్ అనమాట. ఓకేనా, రైట్. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం జవాన్, ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ జవాన్, ఉత్తమ నటి నయనతార జవాన్, ఉత్తమ దర్శకుడు ఓకేనా మనకు
ఇటీవల యానిమల్ అనేటువంటి సినిమా దర్శకుడు అనమాట. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగు దర్శకుడు ఆయనే సందీప్ రెడ్డి వంగ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అదే క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ అనమాట. చాలా ప్రముఖ చిత్రం 12th ఫెయిల్. క్రిటిక్స్ విభాగంలో అయితే 12th ఫెయిల్ అనమాట. ఓకేనా, ఇట్లా మనం చెప్పాము అప్పుడు అవన్నీ కూడా రివిజన్ చేయండి ఒకసారి. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ అవార్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. చూడండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్స్కు సంబంధించినటువంటి ఓకేనా ఎగ్జామ్స్ సంబంధించి డేట్స్ అనేటువంటివి మనకు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందనమాట. గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ 21వ తారీఖున, అక్టోబర్ 21. గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ 17, ఆగస్ట్ 18, ఆగస్ట్ 17, ఆగస్ట్ 18. గ్రూప్ 3 ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 17, నవంబర్ 18. ఈ నోట్ చేసుకొని ఎవరు దేనికి అప్లై చేశారు దాన్ని నిర్దేశించుకొని టైం కేటాయించుకొని ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా అందరూ చదువుకుంటూ రావాలి. కరెంట్ అఫైర్స్ ఈ మూడింటికి కూడా మెయిన్ రోల్ పోషిస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ తప్పకుండా ఫోకస్ చేయండి. ఎందుకంటే జనరల్ స్టడీస్లో కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా పాయింట్స్ అడుగుతున్నాడు కాబట్టి అక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ రెండింటి పరంగా ప్లస్ అవుతాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ రోజు ఫాలో అవుతూ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా, మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకొని చదువుకోవచ్చు. 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఈ నెంబర్కి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఓకేనా, స్టాండర్డ్ జీకే, బయాలజీ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుందన్నమాట GS పార్ట్లో. కాబట్టి అతి తక్కువ అమౌంట్తో మేము ఎగ్జామ్స్ అనేటువంటిది పెడుతూ ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా మేము పంపించేటువంటి PDFలు తీసుకొని అవి చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ వస్తే కనుక ఒక ప్యాటర్న్గా అయిపోతూ వస్తాయన్నమాట. ఒక 2 months లోపల అయిపోతాయి. మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. టైం ఎక్కువనే ఉంది. మార్చి ఇది ఓకేనా, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు దాదాపు 6-7 నెలలు ఉంది. కాబట్టి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకోండి ముందు. ఓకేనా, సరే. లాస్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీక్షా పోర్టల్ వినియోగంలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీక్షా పోర్టల్ వినియోగంలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. దీక్ష అనగా విద్యకు సంబంధించి ఆ విజ్ఞానాన్ని తెలుసుకోవడం అనమాట. విద్యకు సంబంధించిన విజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టలే దీక్షా పోర్టల్ అనమాట. పూర్తి పేరు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీక్షలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ షేరింగ్. ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, పాఠశాల విద్య ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ను షేర్ చేసుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి పోర్టల్ అన్నమాట. అదే దీక్షా పోర్టల్. ఆ దీక్షా పోర్టల్ వినియోగంలో టాప్లో ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, 2వ రాష్ట్రంగా రాజస్థాన్, 3వ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలబడిందనమాట. 67 లక్షల మంది వినియోగించారనమాట దీక్షా పోర్టల్ ఆంధ్రప్రదేశ్లో. ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళు 67 లక్షల మంది ఆ పోర్టల్ వినియోగించుకోవడం జరిగిందనమాట. అదే రాజస్థాన్ ఓకేనా అయితే కనుక 66 లక్షల మంది. అదే ఉత్తరప్రదేశ్లో అయితే 58 లక్షల మంది దీక్షా పోర్టల్ను ఉపయోగించుకోవడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇదనమాట దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం సామాన్యమైనటువంటి ప్రజలకి అతి తక్కువ ధరతో రైస్ అందించాలనేటువంటి ఉద్దేశం మీద భారత్ రైస్ పేరుతో కిలో 29 రూపాయల ధర నిర్ణయిస్తూ భారత్ రైస్ పేరుతో విక్రయించనుందనమాట. 5 కేజీల ప్యాకెట్లు, 10 కేజీల ప్యాకెట్లు ఇలా ప్యాకెట్ల రూపంలో తయారు చేసి కేజీ 29 రూపాయలతో విక్రయించనుందనమాట భారత్ రైస్ పేరుతో. సామాన్యమైన ప్రజలకు ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట, బియ్యం మరింత ఆకాశాన్ని అంటాయన్నమాట. అసలు కొని తినలేని పరిస్థితి సామాన్య ప్రజలదనమాట. కాబట్టి ఈ నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట కేంద్ర ప్రభుత్వం. అదే భారత్ రైస్ గుర్తుపెట్టుకోవాలి. దాని ధర గుర్తుపెట్టుకోవాలి 29 రూపాయలు. ఓకేనా, ఆ ప్యాకెట్లు ఎంత అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. 5 కేజీలు 10 ప్యాకెట్ల ఓకేనా
రూపంలో వాటిని తయారు చేస్తున్నారన్నమాట. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.